కానీ పర్సనల్ విషయాలు ఎందుకు మేము తలదోచడం అని చెప్పి మేము మీకు ఫోన్ చేయలేకపోయాం. ఎప్పుడైతే TV9లో ఇది వచ్చిందో దానికోసం మేము చూసి చాలా బాధపడి అతను సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడని సార్ ఇందులో స్పష్టంగా ఆమె నాకు మెయిల్ పెట్టడం జరిగింది. చూడండి, ఈ విషయంలో కూడా ఎమ్మెల్యే గారు అబద్ధం చెప్పినట్టే కదా. ఒక గౌరవంగా బతుకుతున్న మహిళ ఇలాంటి పరిస్థితికి వచ్చిందంటే తను ఎంత బాధపడకపోతే వస్తుంది చెప్పండి. ఇది మహానటి అని కొంతమంది పేపర్లో వేశారు. అంత నటించాల్సిన అవసరం నాకేముంది చెప్పండి. చాలా బాధగా ఉందండి. ఈరోజు ఇంత పబ్లిక్ అవ్వాల్సిన అసలు అవసరం లేదు. నా ఉద్యోగం నేను చక్కగా చేసుకుంటున్నాను, నా పని నేను సక్రమంగా చేసుకుంటున్నాను. అయినా నన్ను అనవసరంగా నన్ను ఇంత బాధ పెట్టి ఇలాంటి స్థితికి తీసుకొచ్చారు. అయినా కూడా ఇప్పటికీ కూడా నాకు న్యాయం జరగలేదు. హాస్పిటల్లో 4 days ఉండి ముచ్చుతో పోరాడి బయటకు వచ్చాను. అయినా కూడా ఇప్పటికి కూడా అధికారులు స్పందించడం లేదు. MLC అయ్యింది, ఇప్పటికి FIR అవ్వలేదు. ఎవరు ప్రెషర్ వల్ల FIR